హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కమ్మని సున్నుండలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ సున్నుండల కోసం నేను ఒక కప్పు మినపగుళ్ళను తీసుకుంటున్నాను. ఈ సున్నుండల కోసం మనం బ్లాక్ కలర్‌లో ఉండే మినుపులైనా తీసుకోవచ్చు. లేదంటే ఇలా వైట్ కలర్‌లో ఉండే మినుపులైనా తీసుకోవచ్చు. నేను ఈరోజు ఈ వైట్ కలర్ మినుములతో సున్నుండలు చేయబోతున్నాను. పండగ అంటే చాలు అమ్మలు, అమ్మమ్మలు పిండి వంటలు చేసేవారు. అందులో సున్నుండలు చాలా ప్రత్యేకము. చాలా రుచిగా అలాగే చాలా బలవర్ధకంగా ఉంటుంది. నేను ఈ లడ్డూ కోసం ఒక కప్పు క్వాంటిటీతో మినపగుళ్ళను వేయించుకుంటున్నాను. మినుములు లోపలి వరకు వేగేలా వేయించుకోవాలి. మినుములు బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసి వేయించుకోవాలి. ఇలా బియ్యం వేయడం వల్ల లడ్డూ తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా కమ్మగా తినేయొచ్చు. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను కూడా వేస్తున్నాను. వద్దంటే స్కిప్ చేసేయొచ్చు. ఇలా మొత్తాన్ని సన్నని మంట పైన బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. పప్పు మొత్తం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార తీసుకొని ఇందులోకి పోయాలి. ఇప్పుడు 2 యాలకులను వేసి, అలాగే రుచికి తగినంత ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మినప్పప్పు ఒక కప్పు వేశాను కాబట్టి బెల్లం కూడా ఒక కప్పు వేసుకుంటే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ముప్పావు వంతు నెయ్యిని కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ లడ్డూల కోసం నెయ్యి కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని కావాల్సినంత వేసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. నెయ్యిని ఒకేసారి వేయడం వలన నెయ్యి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు పట్టుకుంటూ ఉండాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఉండలు పట్టుకోవాలి. ఈ మినప సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎప్పుడూ నడుము నొప్పితో బాధపడే వాళ్ళు డైలీ ఒక సున్నుండ తింటే నడుము నొప్పి తగ్గిపోతుంది. చిన్న పిల్లలకు అలాగే పాలిచ్చే బాలింతలకు కూడా డైలీ ఒక సున్నుండ తింటే చాలా మంచిది. వీటిలో ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల కీళ్ళ నొప్పితో, నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచిది. వీటిలోకి బెల్లాన్ని అలాగే నల్ల నువ్వులను కూడా వేసాం కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి తొందరగా రక్తం పడుతుంది. చూడండి, మనం ఈరోజు ఎంతో హెల్తీ అయిన సున్నుండలు ఎలా చేయాలో తెలుసుకున్నాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.